టేకుమట్ల మండలం త్వరలోనే టేకుమట్ల రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్య చలివాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణ పనుల్ని పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ రోజు శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే 90% నిర్మాణ పనుల్ని పూర్తి చేసుకున్న వంతెన పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 2023 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని టేకుమట్ల రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్య చలివాగుపై ఉన్న వంతెన పిల్లర్లు ఉన్న విషయం తెలిసిందే. అటు బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణ పనుల్ని 4.70 కోట్లతో చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తక్కువ సమయంలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి వాగవతలి 9 గ్రామాలకు రాకపోకల సౌలభ్యం చేస్తున్న సదరు గుత్తేదారుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షులతో పాటుగా పలువురు మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. 23 జూలైలో తెగినటువంటి రాఘవరెడ్డిపేట టేకుమట్ల మధ్యలో ఈ బ్రిడ్జ్ సంవత్సరం మీద ఒక నెల అవుతుంది. ఈ తెగినటువంటి బ్రిడ్జి గత ప్రభుత్వంలో 5 నెలల అధికారంలో ఉండి కనీసము దీని గురించి పట్టించుకున్న సందర్భం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీన్ని మంజూరీ సుమారు 5 కోట్ల రూపాయలు మంజూరీ తీసుకొచ్చి త్వరితగతిన ఎక్స్పీరియన్స్ కాంట్రాక్టర్తో ఈరోజు వరకు మనము చివరి దశలో ఉన్నది. సైడ్ వాల్స్ 1వ తారీఖు 2వ తారీఖు వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్కు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి తెగిపోయిన 124 చెరువులను పునరుద్ధరించాం. అదేవిధంగా ఇంకా బ్రీచ్డ్ అయినటువంటి రోడ్లను కూడా పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లను కూడా మరి మంజూరు తీసుకొచ్చి పునరుద్ధరణ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ బ్రిడ్జి 2 జిల్లాలకు మరి అనేక వ్యాపార వర్గాలకు, రైతాంగానికి లింక్ ఉన్నటువంటి బ్రిడ్జి. దీన్ని అతి త్వరలో వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించడం జరుగుతుంది.